అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అంత్యక్రియల కోసం ఎన్ని జౌడాలు, ఆర్టీసీ కార్మికులకు పోలీసు వాళ్ళ షికాకులు. ఎటు తేలని ఆర్టీసీ చర్చలు, ఎన్నాళ్ళుంటాయో గీ తిప్పలు. మంత్రుల మీద రేవంత్ పెత్తనాలు, పేరుకే ఉన్నాయట వాళ్ళ చేతుల శాఖలు. మల్లారెడ్డి కోడలు రాజకీయ వార్తలు, నాది బీఆర్ఎస్ అని ఇచ్చింది క్లారిటీలు. నెలకోసారి వేస్తారేమో రైతు భరోసా, రేవంత్ ఏలుబడిలా రైతుల గోస. ఎంత డ్రామా ఎంత డ్రామా. ఒక ఆర్టీసీ కార్మికుడు జీవి తీసుకుంటే పోలీసు వాళ్ళు గట్లా చేస్తారా? మంచి షబ్బరు ఉండొద్దు, నడి రోడ్డు మీద గేందిగా పంచాది. డిపో తానకు పోతా అంటారు, దినాం గదే డిపోకు పోయేటాయన కదా, ఆయన ఆత్మకు శాంతి కలగాలని అంటారు. అంటే మాత్రం అట్లా ఆపుతారా? ఏమన్నా జవడమైందా డిపోకు తీసుకుపోవాలి, అక్కడ నివాళులు అర్పించాలని ఆర్టీసీ అన్న శంకర్ గౌడ్ ఇంటోను పట్టు పట్టిరు. పోలీసు వాళ్ళేమో అద్దంటురు. ఎందుకయ్యా అంటే అట్లా చెయ్యొద్దు, మేం బందోబస్తు ఇయ్యలేమంటుర్రు. అర్రే నివాళి తెలిపేటందుకు పోతామంటే ఇనకపాయే పంచాది చేసిరు. 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యన ఎవరు రాకుండా ఆపుతుంటే నేను కూడా ఆపుతాను చెప్పిన, అందరు ఆపుతాము. ఒక్కసారి అంబులెన్స్ లా సెంటిమెంట్ ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ మన ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవ్వరు రాకుండా మేము ఆపుకుంటాం, తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కింద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండర్ ప్రాబ్లం, పూర్వపల్లి సభ్యులు చచ్చిపోతారు మా పొద్దు నుంచి రాత్రి నుంచి. నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు, సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే మా పార్టీ తీసుకుపోతాం, సెంటిమెంట్ అది. ఎవరికైనా సెంటిమెంట్ అది. ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు డెడ్ బాడీ మీరు వేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రభుత్వానికే నష్టం. ఇక పొద్దటి సంధి బీఆర్ఎస్ పార్టీలను ఎక్కడికక్కడే అడ్డం పడి ఆపిరు. ఆర్టీసీ అన్న ఇంటోళ్లకు ధైర్యం చెప్పొస్తామంటే వెనక పోతుండే. ఇదేం రాజ్యముల్లా, బీఆర్ఎస్ పార్టీలను ఎక్కడికక్కడనే ఆపిరు. మరి ఎట్లా తెలుసుకుంటారో ఏమో గానీ రోడ్ల మీద ఎక్కడనో ఒక చోట దొరకబట్టుడు, ఆపి వట్కపోడు, ఇదేం న్యాయముల్లా? శంకర్ గౌడ్ ఆ చర్య తీసుకోవడం కారణం ఏంది అంటే, ఆర్టీసీ సమ్మె పిలిపినప్పుడు కార్మికుడు ఏమనుకుంటాడు, మా సమ్మె దిగ్విజయంగా నడుస్తున్నప్పుడు ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది అనుకుంటాడు. ఈయన ఏం చేసిండు, మాటలు కాకుండా నేను ఆర్టీసీ బస్సులు నడుపుతా అని చెప్పి టెంపరీ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తా అని చెప్పి జిద్దుగా ప్రవర్తించడం వల్లనే ఆయన ఇలా ఈ సంఘటన జరిగింది. అంత డ్రామానుల్లా రేవంతాలు క్యాబినెట్లో ఏం చెప్పిండు, ఏం కథ అని ఆలోచన చేస్తే బయటకు వచ్చినాక అంత డ్రామాలు ఆడే షురూ చేసిరు అనిపిస్తుందట. పొన్నం సారేమో దవాఖానకు వచ్చి లే డ్రైవర్ శంకర్ గౌడ్ మంచిగుండు, పార మంచిగుంది అని ట్వీట్లు పెడతాడు. మళ్ళగా ట్వీట్ డిలీట్ చేస్తాడు. కానీ పోలీసు వాళ్ళు మటుకు పొట్టు దిగిర్రు. జనాలు గట్టిగా అడ్డం తిరుగుడుతోని పెద్ద పంచాదే అవుతుంది. గింతనే ఉంటుందా? రేవంత్ సార్, ఇది దారుణం సార్. కొత్తగా ఏం అడిగిరు పాపం ఆ ఆర్టీసీ అన్నలు? మీరు ఇస్తాయనే కదా, మీరు ఒప్పుకున్న డిమాండ్లే కదా. అరే కొత్తగా అడిగితే అట్లట్లయితే ఇట్లట్లయితే అనొచ్చు. హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన అనేటోళ్ళు లేరని ఇచ్చిర్రా, ఇట్లా అర్థం తిరుగుతురని తెలవక ఇచ్చిర్రా? అసలు జనం ఏమంటుర్రంటే, తెలంగాణ అంటే ఏమనుకుంటుర్రుల్లా, పోరాటాలు కొత్తనా ఎట్లా? ఈ రేవంతాలు సార్ అంటే తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి ఆయనకు తెలియదు పెట్టదు, మాకేం కొత్తగా నేర్పుతుర్రా ఉద్యమాలు అని ఆర్టీసీ కార్మికులు గట్టిగానే చేయడానికి దిగిర్రు. సమ్మె చేస్తామని ఎంత చెప్పినా పట్టించుకోలేదు. అంటే ఊకుంటామనుకుంటుర్రా ఎట్లా అని గట్టిగానే చేస్తుండ్రు. ఇక అలా మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి సార్ మీటింగ్ లో కూర్చురు కార్మికులు.
ఇప్పటికే జనాలు ఎంత తిప్పలు పడుతుర్రో, కార్మికులు ఎంత గోసపడుతుర్రో చూస్తూనే ఉన్నాం కదా. అన్ని చల్లబడి జనాలంతా నిమ్మలంగా తిరిగితే అంతకు మించి ఇంకేం కావాలి ఎప్పురి. ఎమ్మటే తేలిపోతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు అప్పుడే ఒడ్డున పడతట్లు లేదు పంచాది. ఎందుకు సార్ ఆర్టీసీ వాళ్ళ మీద అంత పగ మీకు? ఇగో జనాలంతా గిదే అంటుర్రు. అగో గదే కాదుల్లో జనం కోసం ఏది అడుగుతా గా మంత్రితోని పంచాది పెట్టుకుంటున్నట. గా శాఖల వాళ్ళ అవసరం లేకుండా ఈయననే నడిపిస్తున్నట. శాఖలు పేరుకైతే మా చేతులు ఉన్నాయి కానీ మా మాట వినేటోళ్ళు లేరని గోస పడుతున్నట పాపం. అగో నిన్న పొన్నం సార్ మీద రేవంత్ సార్ పొట్టు అరిచిండని నిన్నారు కదా. గా పంచాది ఇంత దాకా ఎందుకు తెచ్చినావు? సమ్మె ఆపొద్దా? మరి మంత్రి పోయింది ఎందుకు సమ్మె కాకుండా చూసుకోవద్దా అని జవడం వేసుకుంటట. మంత్రి కాబట్టి వాళ్ళ హామీలు నెరవేర్చాలి, గది కదా పొన్నం సార్ చెయ్యాలి. మరి హామీలు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతారు. గదైనా పొన్నం సార్ ఎట్లా ఆపుతాడు పాపం. కార్మికులతోని చర్చలు జరపాలంటే కూడా వినలేదట సారు. అందుకే బట్టి సారు కూర్చున్నాడు కావచ్చు. ఏం చేస్తాంలే ఏదో ఒక ఒడ్డుకేయాలి కదా అని ఉంటుంది కదా పెద్ద మనుషులకు. అంతేకాదుల్లో రైతు బంద్ వేయకపోతే రైతులు తిడతారు, పొట్టు తిడతారు. పార్టీ గంగల కలిసినట్లే అని పెద్ద మనుషులు లెక్క తుమ్మల సార్ చాలా మాటలు చెప్పిండట. రేవంత్ సారేమో ఏంది వాళ్ళతో నాకు పని అన్నట్లే చేసిండట. గంతే తుమ్మల మాటికి చికాకు చేస్తుండని మొన్న నడమ రైతు భరోసా వేసిన పోస్టర్ల మీద తుమ్మల ఫోటో లేకుండా వేసిండట. ఇక కోమటిరెడ్డి సార్ పేరుకే సినిమాటోగ్రఫీ కానీ రేవంత్ సార్ దోస్తులే నడుపుతారని ఎరకనే కదా. ఇక దేవాదాయ శాఖ పంచాయతీ కూడా గంతే ఉందట. సురేఖక్క చెబితే ఈయన ఆఫీసరే లేడట పాపం. అవగట్లుంటాయి రేవంత్ సార్ పండ్లు. కదిలిస్తే కయ్యం అంటుండట. పొంగులేటి సార్ జోలికి పోయేటంత సినిమా లేదని చాలా మంది అంటురు. అటు ఉత్తమ్ సార్ జోలి పోవుడు కష్టమే గాని అలివి కానోళ్ళేమో నిమ్మలమేనట గాని అలివైతే నెత్తిన పెడుతుండట. చూస్తుంటే మంత్రుల నడుమ పంచాదులు గట్టిగానే నడుస్తున్నాయట. ఆయన చేతిలో చాలా శాఖలున్నాయి. గా శాఖలే గాక అన్ని శాఖల నా పెత్తనం నడవాలని చూస్తుడట. మరి గా మాత్రం దాని కాళ్ళకు పదువులెందుకు? గా పేరు శివర మినిస్టర్ అని గొప్పలెందుకని ఫీల్ అవుతురట పాపం. అదే మల్లారెడ్డి కాక ఎంత ఉరుకులాడతాడు, ఎంత హుషారుగుంటాడు, పార్టీకి ఎంత నమ్మకంగా ఉంటాడు. గసొంటి మనిషిని గిసొంటి ఇంటోళ్ళ మీద గిట్లా రాస్తారా అనుల్లా? నోటికి వచ్చింది చెప్పుడు, చేతికి వచ్చింది రాసుడు, గిదే ఉంది కదా. మల్లారెడ్డి కాక కోడలుండే కదా ప్రీతిరెడ్డి అక్క. అగో గా అక్క జర సెలబ్రిటీ అయింది కదా. ఆ అక్క మీద ఏ రాస్తురో ఎరికేనా? అగో కానొచ్చింది ఆమెనే పక్కా మల్లారెడ్డి కోడలే ఆమె. ఆ పార్టీ ఆఫీస్ కాడ కానొచ్చింది, ఈ పార్టీ ఆఫీస్ కాడ కానొచ్చింది, ఈ లీడర్ను కలిసింది, ఆ లీడర్ను కలిసింది అని ఎన్నెన్ని అంటుర్రు. ఏ పార్టీ ఆఫీస్కి పోతే ఆ పార్టీలో షేర్కి అవుతుందా ఎట్లా? అగో గసంటి వార్తలు రాష్ట్రోళ్ళకు ముచ్చట్లు చెప్పేటోళ్ళు అందరికీ ముఖం మీదనే చెప్పింది నూరి. మేము ఇక్కడ మొన్న మేము మోదీ గారిని కలిసి తెలంగాణలో ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసం మనం పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్ లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్ లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్ లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాము. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్ కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినాము. అక్కడ గదుల పరిస్థితి మల్లారెడ్డి కాక బయటకే చెప్తున్నట కదా, మస్తు పైసలు ఉన్నాయి మా తాన, మస్తు కాలేజీలు ఉన్నాయి, కొత్త టెక్నాలజీతో చదువులు చెప్తున్నామని. ఆగో గా ఏఐ టెక్నాలజీలు, డిజిటల్ టెక్నాలజీల గొప్పతనం చెప్పాలన్నట. ఏదో ప్రోగ్రాం పెడుతురట. మోడీ సార్ను బీజేపీ వాళ్ళని పిలిచేటందుకు పోయింది గంతేనట. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రశేఖర్ జీ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, ఆయన ఒక యూపీ నుంచి, ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ, సో ఈజ్ ఇన్ఛార్జ్. కాబట్టి
ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఇంకా ఏమీ లేదు. ఇక చూడు ఏదో స్లోగన్ పంచాది కూడా అయింది. మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవునా? నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికీ అర్రే ఇట్లుండ్రేందుల్లా ఏదైనా చేసి నేను ఆ పార్టీలో చేరుతున్నా, ఈ పార్టీలో చేరుతున్నా అని చెప్పాలని కథలు పడుతురు. కానీ ఇంకో పార్టీ ముచ్చట కూడా తీసింది. నేను పోరాడేది నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడం తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఇస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే. గదుల్లా పంచాది ఏం లేదు. ప్రీతిరెడ్డి అక్క జర సెలబ్రిటీ కాబట్టి, సెలబ్రిటీలంతా బీజేపీలో షేర్కైతుంటారు కాబట్టి అట్లా వండుతారు వార్తలు. కానీ నెల రోజుల సంది నడుస్తున్న కన్ఫ్యూజన్లు అన్నిటికీ క్లారిటీ ఇచ్చి పడేసింది. ఆహా, ఎంత గ్రేటు, ఎంత గ్రేటు. కేసీఆర్ సార్ అంటే ఏడాదికి 2 సార్లు వేసిండు రైతు భరోసా. 2 పంటలు కాబట్టి 2 సార్లు వేసిండు. అప్పట్లో రేవంత్ సార్ అన్నాడు కదా, 3 పంటలకు 3 సార్లు ఎందుకు వేయవని. యాదుకున్న దానుల్లా మనకి యాదకి లేకపోయినా సార్కు బగ్గనే యాదుకున్నట్టుంది. ఏం చేస్తుండే ఎరికేనా? రేవంత్ సార్ అంటే రేవంత్ సారే పోర్రి. రైతుల కోసం ఎన్నెన్ని తిప్పలు పడుతుండో చూస్తురు కదా. దినం రైతుల కోసమే ఆలోచిస్తాడట. వాళ్ళ కోసం ఏం చేద్దామని నిద్దట్లో కూడా గవే ఆలోచనలతోని బజ్జుకుంటాడట. గందుకే ఇక ఏడాదికి రైతు భరోసా 12 సార్లు వేస్తట్టున్నాడట. యాసంగి రైతు భరోసా వేస్తూనే ఉన్నాడు కదా. ఆ నడుమ 1 ఎకరానికి వేసిండు, మళ్ళా మొన్న ఇంకో ఎకరానికి వేసిండు, వచ్చే నెల చివరి లోపల ఇంకో ఎకరానికి వేస్తాడట. అంటే మేల ముచ్చటగా 3 ఎకరాలు ఒడిచిపోతాయి అన్నట్టు. మరి 4వ ఎకరానికి జూన్లా, 5వ ఎకరానికి జూలైలనట. ఇక గంతే, జూన్తోనో జూలైతోనో యాసంగి రైతు భరోసా ఖతమట. 4-5 ఎకరాల లోపటున్నోళ్ళకి వేసి అటెంక బంద్ పెడతాడు అంటుర్రు. మరి ఈ యాసంగే జూన్ జూలై దాకా పోతే వానాకాలం రానే వస్తుంది కదా. అప్పుడు మళ్ళా 1 ఎకరం రైతు భరోసా చాగేస్తాడు కావచ్చు అంటుర్రు. మళ్ళా అటు చేస్తే ఎన్నాళ్ళు పడుతుంది, మళ్ళా యాసంగి కోసం ఎన్నాళ్ళు చూడాలి అని ఆలోచన చేసుకోవాలిగా. దీన్ని బట్టి చూస్తుంటే నెలకో 2 నెలలకో రైతు భరోసా పడ్డదనే ముచ్చట్నే ఉంటుంది. కానీ అకౌంట్లో పడ్డ పైసలతోని 2 యూరియా కట్టలు కూడా రావు. గట్లుంటాయి సార్ చేసే పనులు. కానీ రైతులుల్లా ఏమన్నా ఆశపడ్డరా 15,000 రైతు భరోసా కోసం? గదే కేసీఆర్ సార్ అయితే ఫస్ట్ 2,000 పెంచుతానన్నాడు. ఏడాదికి 1000 చొప్పున, ఇప్పుడు 14,000 పడుతుండే కావచ్చు. ఏడాదికి 1000 చొప్పున, ఇప్పుడు 14,000 పడుతుండే కావచ్చు. మళ్ళీ నెల కిస్తీల పంచాది ఉండకపోవు. ఆహా, మేము అడిగినామా? నిజం చెప్పుర్రుల్లా, మేము అడిగినామా? ఓ రంకెలేసిర్రు, పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి, మనిషెత్తు సౌండ్ బాక్సులు పెట్టి ఊదర కొట్టిర్రు. ఆశ పెట్టి ఇలా గోస పెడుతుర్రు. అగో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చూసుకోరి, జర ఊళ్ళకు పోయేటప్పుడు వీళ్ళ పరిస్థితి చూసుకోరక పారి. ఎండాకాలం ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పురి. నిమ్మలంగా క్యాంప్ ఆఫీసుల్లో కూసోరి, లచ్చలు వెట్టి గట్టినే ఉన్నాయి కదా. మంచిగా ఏసీలు వేసుకోరి, పెద్ద పరుపుల మీద నిమ్మలంగా బజ్జుకొని కంటి నిండా కునికేయురి. అంతేగాని జనాలకు పోయిర్రా, అసలే ఎండాకాలం కాక మళ్ళీ గిసోంటి కాక పొట్టు అరుచుకుంటారు. ఇక మంత్రులైతే ఢిల్లీ కురుకుతారు. ఏదన్నా సభలు మీటింగ్లు అంటే ఉరుకుతారు కానీ జనాలకు పోయేటంత ధైర్యం ఉన్నదా?
సీతక్క లాంటి మంత్రి మీద జనాలు ఎన్న ఆశలు పెట్టుకుర్రు. అక్క జనంలకు ఓలేస్తుందా? పోంగనే ఇచ్చిన హామీలు ఏమైనాయి దనసరి అనసూయ అలియా సీతక్క అంటే అక్కకు మాత్రం ఎంత నామారత. ఇక కొండా సురేఖ అక్క, పొంగులేటి సారు, ఉత్తమ్ సార్ వీళ్ళల్లా ఎవ్వరు జనాలకు పోయే పరిస్థితి లేకుండే. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జనాలకు ఏం పోలేదు. తొవ్వెమ్మటి పోతుంటేనే అడ్డం తిరిగిర్రు నాగర్ కర్నూల్లా. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంచిగానే ఉన్నారు కానీ మా రైతు గోస ఎవ్వరికి చెప్పాలని నిలదీసిరట. మక్కలకి ఇట్లా కొనుక్కుంటే మేమేంటో చూపెడతామని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.